యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు వీడియో కొంచెం ఆలోచించదగినటువంటి వీడియో. సనాతనులంతా కూడా మెదడుకు మేతలా కొంచెం పని పెట్టుకోవాలి. అలాంటి వీడియోలు కొన్ని కంటిన్యూస్గా మేము పెడతా ఉంటాం. ఈరోజు వీడియో టైటిల్ పేరు ఏంటిదంటే మూర్తి పూజతో నరకం ఆశ్చర్యార్థకం. ఎక్స్క్లమేటరీ సైన్ ఉంది మక్కకు. గోవును బలిస్తే స్వర్గం, ఇది కూడా ఆశ్చర్యార్థకమే. ఒక దేవుని ఆదేశం వింటేనే అతి విడ్డూరం. ఈ 4 పాదాల లోపల ఈ టైటిల్ ఉంది. మూర్తి పూజతో నరకం, గోవును బలిస్తే స్వర్గం, ఒక దేవుని ఆదేశం వింటేనే అతి విడ్డూరం. ఇది విచిత్రం ఏంటంటే, దేవుని విషయం వచ్చే వరకే కల్లిబొల్లి అల్లికలన్నీ దేవుని మీద ఎందరో మానవులు సహస్రాబ్దుల తరబడి చేస్తూ ఉన్నారు అన్నట్టు, వేలాది సంవత్సరాలుగా. 2 భావజాలాలు ఉన్నాయి ప్రపంచం లోపల. దేవుని ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని ఏమాత్రం కల్పితం అనేటువంటిది చేయకుండా దేవుడిని ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని ఆ దివ్య అనుభూతిని అనుభవించడము ఒక వర్గం. ఇక రెండవ వర్గం ఏంటంటే వేలాది సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ మతాలను నిన్న మనం వచ్చినాయి, వదిలిపెట్టండి. లక్షల సంవత్సరాలు కొనసాగుతున్నటువంటిది. ఇంకొక వర్గం ఏంటంటే తనకు తోచినట్టు మాట్లాడడం. దేవుని విషయం లోపల తనకు తోచినట్లు దేవుని యొక్క స్వరూప స్వభావాలను వివరించడము. తనకు తోచినట్టు, తన బుద్ధిలో ఎట్లొస్తే అట్లా దేవుడు ఇట్లాగే ఉంటాడు, అట్లాగే ఉంటాడు, అది దేవుడు చెప్పిండు, ఇది దేవుడు చెప్పిండు, ఇట్లా అంతా సొంత భావజాలాన్ని జోడించి దేవుని ప్రతిపాదించేది ఒక వర్గము. దేవుని ఉన్నదన్నట్టు తెలుసుకోవడము మూల వర్గం అన్నట్టు. అది అయితే ఇద్దరి మధ్యలో ఘర్షణ, నాది కరెక్ట్ అంటే నీది కరెక్ట్, ఇది సమసిపోదు. ఎందుకు సమసిపోదంటే దేవుడు ఏంటిది? అనుమాన ప్రమాణం. ఇట్లా అనేటోడు నిరూపించలేడు, అట్లా అనేటోడు నిరూపించలేడు. నిరూపించడానికి వీల్లేని ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకుంటూ వస్తూనే ఉన్నారు. వర్గాలుగా విడిపోయినరు. దైవీ సంపద కొందరు, అసురీ సంపద కొందరు. ఈ రకంగా మధ్య లోపల ఒక రేఖ కూడా గీయబడ్డది. ఇలా కొనసాగుతుంది అన్నట్టు వ్యవహారం అంతా. అయితే అందులోపలనే ఒక వర్గం వాదన ఇది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, కాదంటే నిరూపించమంటారు. గతం లోపల ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు కూడా మీకు చెప్తా. రచ్చబండ మీద ముచ్చట్లు పెట్టుకొని ఒక 10 మంది ఒక నిర్ణయానికి వచ్చిందన్నట్టు. ఏం నిర్ణయానికి? ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటుండొచ్చు అని చెప్పేసి, నక్షత్రాలు. ఇలా చురుకైన వాడు ఒక సంవత్సరం టైం ఏంటి నేను తెలుసుకొని చెప్తా. ఇప్పటివరకు ఎవరు చెప్పలే, నేను చెప్తాను అన్నట్టు. ఒక ఉదాహరణ. అయితే సరే నాయన, నీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నాము, నీకు లెక్క కరెక్ట్ తీసుకొని వస్తుంటే పారితోషికం కూడా ఇస్తాము, మరి నీది ఎంత ధైర్యమో చూద్దామని చెప్పేసి, నువ్వు ఎలాంటి మ్యాథమెటిషియన్వో చూద్దామని చెప్పేసి మనకు అవకాశం ఇస్తారు. సంవత్సరం తర్వాత వచ్చేస్తాడో పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు అయిపోతుంది. నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయో చెప్పేటువంటి వ్యక్తి టైం తీసుకొని 1 సంవత్సరం తర్వాత చెప్తానన్నాడు. వచ్చినట్టే చాలా గుమిగూడిపోతారు జనం అంతా.
అతడు ఒక పెద్ద కాగితం తీసుకొని వచ్చేసి దానికి 1 రాసి ఒక 100 సున్నాలు పెట్టేస్తాడు అన్నట్టు. 1 రాసి 100 సున్నాలు పెట్టేసి ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్తాడు అన్నట్టు. చెప్తే ఏంటిది లెక్క అంటే, ఈ లెక్క కరెక్ట్ లేదు అనేవాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి. ఎవరు చెప్తారు లెక్క కరెక్ట్ ఉన్నది లేనిది? నేను తీసుకొని వచ్చిన ఈ లెక్కను నా లెక్క ప్రకారం నేను ఎంచుకొని వచ్చేసిన, లెక్క పెట్టుకొని వచ్చేసిన, ఇది నేను చెప్తున్నా మీకు. ఇది కాదు అంటే కాదు అనేటందుకొరకు మీరు ప్రయత్నం చేయాలి. ఆ 100 సున్నాలు ఒకటి కింద 100 సున్నాలు పెడితే ఆ కౌంటింగే అర్థం కావట్లేదు. ఏ క్యాలిక్యులేటర్కి అందని కౌంటింగ్ అది. ఏమైపోయింది, ఎవరు కూడా దాన్ని కాదు అనడానికి వీలు లేకుండా పోయింది. వీడు పోయిండో ఇంట్లో కూర్చున్నాడో ఆరాంగా 1 సంవత్సరం పాటు పడుకున్నాడు, తిన్నాడు, అంతా చేసేసిండు. సంవత్సరం తర్వాత ఈ లెక్క తీసుకొని వచ్చేసినాడు. ఏమీ పని చేయలే, ఏమి లెక్క పెట్టలే. అక్కడ అందరు దిగ్భ్రాంతికి లోనైపోయినరు. ఏం చేస్తాం ఇక అంటే వాడు నిరూపించలేడు, వీడు నిరూపించలేడు. ఇటువంటి పరిస్థితి దేవునిది కూడా. దేవుడు ఇట్లున్నాడు, అట్లున్నాడు, అట్లున్నాడు, ఇట్లున్నాడు అంటే కాదని వాడంటాడు. దేవుడు నాకు కళలో వచ్చి ఇది చెప్పిండు, అది చెప్పిండు అని అంటే కాదు అంటే మళ్ళీ కాదు అవును అనేటందుకు ఒక దేవుడితో మాట్లాడేవాడేవాడు. ఇటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి దేవుని విషయంలో ఉన్నది. కాబట్టి ఈ భావజాలాలు ఇచ్ఛానుసారమైనటువంటి భావజాలాలు ప్రపంచంలో వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క రకంగా వస్తుంటుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేయలేం. ఇలాంటి విలక్షణ విపరీత భావజాలం మధ్యన భారతీయులం బ్రతుకుతూ ఉన్నాం. దీన్ని ఉదాహరణ ద్వారా మీకు సులభంగా అర్థం చేయిస్తాను. ఇంకొక ఉదాహరణ ద్వారా బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోండి. ఎందుకంటే సనాతనుల ఘోర తప్పిదం సనాతన భారతీయ మూల సంస్కృతి వైపు ఎంత మాత్రం దృష్టిని సారించకపోవడము సనాతన భారతీయుల యొక్క గొప్ప తప్పిదం. ఎట్లా ఉందంటే మన బ్రతుకు, ఇంకొక ఎగ్జాంపుల్. ఒక కుటుంబం ఉంది, అనువంశీయంగా శ్రీమంతుల కుటుంబం. 7 తరాలు కూర్చొని తిన్నా తరగని సర్వవిధ సంపద గల వారి ఇంట్లో అటువంటి ఒక కుటుంబం ఉందన్నట్టు. పుట్టి పెరుగుతున్న వారంతా మందమతులే. ఎవడికి ఆ డబ్బు లెక్క పెట్టేది, ఆస్తి లెక్క పెట్టే సోయి కూడా లేదన్నట్టు. మందమతులే. అయితే ఆ సంపదకు సార్థకత ఉంటుందా? కష్టపడి పెద్దలు సంపాదించినటువంటి సంపదను దాన్ని ఏం మందమతులు, మందబుద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఆ సంపదను అంటే సంపదకు సార్థకత ఉండబోదు. ఎలాగో ఎగ్జాంపుల్, అలాగే ఇది ఒక దృష్టాంతం. అలాగే భారతీయులము సనాతనులమైన మనకు గల ప్రాచీన సాహిత్య సంపద ఇంత అంత కాదు. ఎంత వేద శాస్త్ర ఉపనిషత్ దర్శన ఆగమ ఇతిహాసాలు రకరకాల సాహిత్యం మనకున్నదన్నట్టు. ఎంత అంటే కోట్లాది సంవత్సరాలుగా సనాతన భారతీయ సాహిత్య సంపద సురక్షితమై వెలుగొందుతూనే ఉంది. యుగధర్మాలు కాలజ్ఞానం తెలిసిన వారికి ఈ మాట భారతీయ సంస్కృతి యొక్క వైభవం అర్థమైపోతున్నట్టు. సంక్షిప్తంగా భగవద్గీతలో వివరించబడినటువంటి కాలజ్ఞానం, సృష్టి యొక్క ఉత్పత్తి, స్థితి, లయ రహస్యము, పునః సృష్టి వివరాలు ఏవైతే ఉన్నాయో కదా, మనకు భగవద్గీత లోపల 8వ అధ్యాయం లోపల 17వ శ్లోకం నుంచి దాదాపు వస్తాయన్నట్టు 3-4 శ్లోకాలు ఉంటాయి.
వీటన్నిటికీ సంక్షిప్తంగా అక్కడ చెప్పబడ్డది అన్నట్టు. భగవద్గీత 8వ అధ్యాయం 17వ శ్లోకం నుంచి బహుశా 21వ శ్లోకం వరకు కాలజ్ఞానము, సృష్టి క్రమము, ఈ ఈ సృష్టి ఎంతకాలం వరకు మనగడ లోపల ఉంటుంది, మళ్ళీ తర్వాత లయం ఎప్పుడైపోతుంది, పునః సృష్టి ఎప్పుడు, ఇవన్నీ వివరాలు అక్కడ ఉన్నాయి సంక్షిప్తంగా. అది కోట్ల సంవత్సరాలు అయిపోతుంది అన్నట్టు. ఇటువంటి అందుబాటు ఒక సనాతన సాహిత్యంలో తప్ప మరెక్కడ ఈ వివరాలు లభించవు. ప్రపంచ శాస్త్రవేత్తలంతా ఈ వివరాలు ప్రామాణికంగానే భారతీయ సంస్కృతి సాహిత్యం లోపల ఉండేటువంటి వివరాల ప్రామాణికంగానే పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. కానీ మనం కళ్ళు మూసుకుంటే పర్వాలేదు, ఇంకా తిరగవచ్చు. కాదు, కళ్ళకు గాంధారిలా, మహాభారతం లోపల గాంధారిలా పట్టీలు కట్టుకొని కూర్చున్నాం. అంటే ఇంతటి వారసత్వం సనాతనులుగా పుట్టడమే మహా అద్భుతమైన అదృష్టం. కానీ ఏది చూడడానికి మనం సిద్ధం లేం. మన వేదశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివి ఎక్కువ డిగ్రీలు సంపాదించి పొట్టకూటి కొరకు నానా తంటాలు పడుతున్నాం. ప్రపంచ పోటీల లోపల కూడా మనం నెగ్గొస్తున్నాము. ఎంతటి టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే కూడా రాత్రి పగలు చదివి తపస్సు ద్వారా మనం మన లక్ష్యాన్ని సాధించుకుంటున్నాం. కానీ దౌర్భాగ్యులం, ఒక గంట కూడా సనాతన ధర్మంకు మనం అవకాశం ఇవ్వడం. సనాతన ధర్మం అంటే ఏమిటిది? నీ చరిత్ర. సనాతన ధర్మం అంటే మరేదో కాదు, నీ చరిత్ర. నీవెవరు, పుట్టుకపూర్వం నీ ఉనికి ఏమిటిది, మరణానంతరం నీ పరిస్థితి ఏమిటిది, అసలు నీవు దేహం లోపల ఉండేటువంటి ఆత్మ, దేహానికి ఆత్మకు ఉండే సంబంధం ఏమిటి, ఆ ఆత్మ యొక్క అజరామర స్థితి ఏమిటిది, అంతా సనాతన ధర్మము ఈజ్ఈక్వల్ టు మళ్ళొక్కటి ఎక్కడనో ఏమో ఉన్నదని కాదు. నీ చరిత్రనే సనాతన ధర్మం అన్నట్టు. దీని విషయం లోపల మనము ఏం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇది మన దౌర్భాగ్యం అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తాము? స్వయంకృత అపరాధం. మన కాలే కింద రౌతుకు తగిలి మనం బోర్ల పడిపోతున్నాం. ఎవరి మీద ఆరోపణ చేసేది? మనం నడుస్తూ కింద రౌతును చూడలే మనము, దాన్ని తగిలి ముంగడ పడిపోయినా, పండ్లు రాలిపోయినాయి, తలకి దెబ్బ తగిలింది. ఎవరికి చెప్తాం? మనం చూసుకోకపోవడమే మన కారణం అన్నట్టు. ఎవరి మీద ఆరోపణ చేయడానికి ఎట్లా వీల్లేదో, మన సనాతన ధర్మంలో ఉండేటువంటి సనాతనులమైనటువంటి మనం ఎవరి మీద ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నీ సంగతే నీకు తెలియనప్పుడు, ఆ అజ్ఞానంతో నువ్వు పతనం అవుతున్నప్పుడు ఇంకా ఎవడో నేను పతనం చేసడం కొరకు కావాల్సిన అవసరమే లేదు. ఎవంత దమ్ము లేదు సనాతన ధర్మాన్ని పాడు చేసడం కొరకు. కుక్కల మాదిరిగా వరులుతూ ఉంటారు. ఇది డెంగ్యూ అంటారు, ఇది ఏంటిది మొన్న వచ్చిన వ్యాధి ఉంది కదా, కరోనా అంటారు, ఒకడు డెంగ్యూ అంటాడు, ఏమో అంటారు. పిచ్చి కుక్కల్లాగా వరులుతూ ఉంటారు. ఎందుకు వరులుతూ ఉన్నారంటే మనము మన ధర్మాన్ని తెలుసుకొని దాని ఆచరణ లోపల ప్రదర్శించి దాని వైభవాన్ని మనము చాటి చెప్పడం లోపల విఫలమైనందుకు ఎవడు ఏమో వరులుతూ ఉంటాడు మొత్తం మీద. కానీ ఎవడు పుట్టలేదు, పుట్టబోడు. కోట్లాది సంవత్సరాలుగా సనాతన ధర్మం ఇట్లాగే కొనసాగు. ఎందరో రాక్షసులు వచ్చిండ్రు, ఏమో చేసిండ్రు, విధ్వంసం చేసిండ్రు. వేదాలను తీసుకొని పోయి సోమకాసురుడు సముద్రంలో కూర్చున్నాడు. ఏదో ఎవడు ఏం చేసినా ఏం కాలేదు సనాతన ధర్మానికి, కాబోదు కూడా. అది సనాతన ధర్మం యొక్క ఒరిజినాలిటీ. కానీ ఎంత గొప్పనైంది సనాతన ధర్మమో అంతే పనికి మానిన వాళ్ళం మనం. ఎందుకంటే దాని ప్రయోజనం మనం పొందడం లేదు. సరే, ఇది ఉండనివ్వండి. అసలు విషయం ఏదైతే మీకు ఒక ఉదాహరణ ద్వారా మొదలు చెప్పినో, అది మా టైటిల్ ఏదైతే ఉంది కదా, మూర్తి పూజతో నరకం, గోవును బలిస్తే స్వర్గం, ఒక దేవుని ఆదేశం వింటేనే విడ్డూరం. దీని విషయం లోపల మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు నిర్ణయించుకోండి. ఈ ఒక ఇల్లు
ఉంది. ఒక ఉదాహరణ ఏదైనా దృష్టాంతం నుండి ద్రాష్టాంతం వైపు వెళ్ళిపోవాలి. ఒక ఇల్లు ఉంది, ఇల్లాలు ఉంది, పిల్లలు ఉన్నారు, తండ్రి అందరు ఉన్నారు. ఇంటి ముందు విశాలమైన అనేక రకాల సుగంధభరిత పూల తోట కూడా ఉంది. పెద్ద శ్రీమంతుల రాజుల ఇల్లు లాకుంది. ఆ ఇంటి ముందు ప్రాంగణం లోపల విశాలమైనటువంటి అనేక రకాల సుగంధభరిత పూల తోట ఉన్నది. అందులో ఆడుకోవడానికి ఆ ఇంటి పిల్లలు 2 వెళ్ళినారు. ఒక ఉదాహరణ మీకు. ఆ 2 వెళ్ళినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారు కదా, ఒకడు 6 సంవత్సరాలు, ఒకడు 8 సంవత్సరాలు, 2 అన్నదమ్ములు అన్నట్టు. పోయిన తర్వాత అందులో ఒకడేమో అమ్మ పూజకు పనికి వస్తాయని, మంచి పెద్ద పూల తోట, చాలా గొప్ప పూల తోట ఉందన్నట్టు, పనికి వస్తాయని ఆ 8 సంవత్సరాల అన్న ఎవడెడుతున్నాడో వయసు లోపల ఉన్నటువంటి వాడు పూలు కోస్తా తెంపుతా ఉన్నాడు అన్నట్టు. ఆ పూలు కోస్తా ఉన్నాడు, తెంపుతా ఉన్నాడు, ఎందుకంటే పూజకు పనికి వస్తాయని చెప్పేసి. ఇన్ ద సేమ్ టైం 2 ఒకటేసారి పోయినరు. వాని తమ్ముడు 6 సంవత్సరాలు వాడు ఏం చేస్తున్నాడు, వీడేమో అమ్మకు పనికి వస్తాయి పూలు అని చెప్పేసి మంచి కోస్తా ఉన్నాడు వాడు. ఇంకోటి వాని తమ్ముడు ఏం చేస్తున్నాడంటే అందమైన రంగురంగుల ఆకర్షణీయమైనటువంటి సీతాకొక చిలుకలు కూడా, బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయి కదా, రంగులు ఉంటాయి, చూస్తే ఎంతో ఆహ్లాదం కలిగే విధంగా. అయితే ఆ సీతాకొక చిలుకలను, బటర్ఫ్లైలు ఏతున్నాయి అక్కడ ఎగురుతూ ఉన్నాయి. అవి కూడా 10ల సంఖ్య 100 సంఖ్య లోపల ఎగురుతూ ఉన్నాయి, ఆడుతూ ఉన్నాయి, వస్తాడు చిన్నగా పెద్దగా ఇట్లా ఉన్నాయి అన్నట్టు. మొత్తం మీద ఆ 6 సంవత్సరాల చిన్నోడు ఏం చేస్తున్నాడంటే, పెద్దవాడేమో పూజకు పూలుకు వస్తూ ఉన్నాడు, చిన్నోడు ఆ సీతాకొక చిలుకలను కొన్ని రెమ్మల చేతిలో జమ చేసుకొని ఇట్లా కొట్టి చంపుతా ఉన్నాడు సీతాకొక చిలుకలను. వానికి అదే ఆహ్లాదం, వానికి అదే ఆనందం. పెద్దవాడేమో సీతాకొక చిలుకలను చూసి సంతోషపడుతూ ఉంటే వాడు చంపేస్తూ ఉంటాడు అన్నట్టు, ఆడుకుంటుంటాడు. అది అనుకో ఒక ఆట, వినోదం అయిపోయింది సీతాకొక చిలుకలను చంపడం. అరే వద్దురా అంటే వినడం లేదు. వాని ఆట చంపడమే వాని ఆటగా మారిపోయింది అన్నట్టు. ఇంతట్లో పెద్దవాడు ఈ విషయం కేక వేసి, అరే ఎంత చెప్పినా వినడం లేదు, వాడిని పట్టుకుందామంటే వాడు ఇంకా ముందు పరిగెత్తున్నాడు, కనిపించిన వాడిని చంపేస్తున్నాడు. ఈ విషయం కేక వేసి తల్లిని పిలిపించి చూస్తాడు, తమ్ముడు ఎట్లాంటి పని చేస్తున్నాడు, మంచి సీతాకొక చిలుకలను చంపేస్తున్నాడు. ఆమె చాలా దయార్థ హృదయరాలు, రే దరిద్రుడా ఏం చేసినవరా, ఇటువంటి పాపం పని ఎందుకు చేస్తేవరా, ఒకేసారి చెలించి, ఒరే దుర్మార్గుడా, ఈ అందమైన సీతాకొక చిలుకలు నీకేం చేసినాయిరా, తోటకే అందాన్ని సంతరించుకున్నాయి, దరిద్రుడా, చి పాపిష్టి అని కొట్టి వాన్ని మందలించి తీసుకెళ్ళి తిరిగి ఆ పని చేయకుండా వానికి శిక్షిస్తుంది, బుద్ధి చెప్తుంది అన్నాడు తల్లి. అయితే ఇది దృష్టాంతం, ఇది ఒక ఉదాహరణ మీకు ఇచ్చింది. ఇప్పుడు మా టైటిల్ ఏమైందో దాన్ని ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దృష్టాంతం అయితే ద్రాష్టాంతం వినండి. ఎందుకు చెప్తున్నా ఆ కథ అంటే, గుడుల్లో గల దేవతామూర్తులకు వారి మహిమలను వర్ణిస్తూ పుష్పాలతో అర్చించుచు వేద మంత్రోచ్చారణల మధ్యన గుగ్గులము, మైసాక్షి, రకరకాల సుగంధ ద్రవ్యాలు, సుగంధభరితమైన పుష్పాలు, వేద మంత్రాలతో వేద మంత్రోచ్చారణ మధ్యన పూజా అర్చన అలంకారాలు జరుపుకుంటూ ఉండే భక్తులకు ఈ దేవుడు మహాశివుడు ఏమంటున్నాడంటే, మీకు నరకం వస్తుంది అంటున్నాడు అన్నట్టు. విచిత్రం. అసలు ఇక్కడ ఒకటి ఆలోచించవలసిన విషయం ఏంటిదంటే, దేవతామూర్తులంటే మరెవరో కాదు, చరిత్ర లోపల శ్రీరాముడు, హనుమంతుడు, శివుడు, పార్వతి, రకరకాల అమోఘమైనటువంటి చారిత్రక పురుషులు, లోకానికి ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళ యొక్క సంస్మరణార్థం
మూర్తులుగా తొలిచిపెట్టి వాడికి శాస్త్రోక్తంగా ఆలయ నిర్మాణం చేసి ఆ రకంగా ధ్యానించడం అన్నట్టు. మనసు ఏదైనా ఒక విషయం లేకపోతే నిలబడదు కాబట్టి ఏమిటిని ధ్యానించాలి అంటే ఆ మహాపురుషుల చరిత్ర నెమరేస్తూ ఏకాగ్రచిత్తులే ధ్యానించాలి. ఆ ధ్యానం కొరకు అవసరమైనటువంటి భౌతిక చైతన్యం కలిగించేటువంటి ఏంటిదంటే మైసాక్షి, గుగ్గిలము, అలాంటి నెయ్యితో దీపం వెలిగించడము, మంచి మంచి గంధం, అటువంటి వాసనలు, పంచామృతము, కెమికల్ చాలా ప్రాసెసింగ్ ఉంటుంది అనడం. పంచామృతం లోపల కూడా బయోకెమికల్ ఇంజనీరింగ్ అనేది మొత్తం మీద అందులో ఎంతో గొప్ప విషయం ఉంటుంది పంచామృతం. ఆ తర్వాత మంచి మంచి సుగంధభరిత పుష్పాలంకరణ, మంత్రాల మధ్య లోపల ధ్యానమగ్నులయ్యేటందు కొరకు మూర్తులు పెట్టినంటే మూర్తిమాన్ యొక్క స్ఫూర్తి నీ లోపల రగిలేటందు కొరకు అదొక పద్ధతి లోపల పూజనీయ భావంతో కొనసాగుతూ ఉంటుంది. ఇది మూర్తి పూజ సనాతన ధర్మం లోపల ప్రాథమిక దశకు సంబంధించినటువంటి విషయం. ప్రాథమిక విద్య అభ్యసించిందే ఎవడు కూడా 10th ఇంటర్ కాలేడు కదా. అట్లా ఇటువంటి యొక్క మనసును ఏకాగ్రపరిచినందు కొరకు, తర్వాత మనిషి యొక్క అలవాటు ప్రతిరోజు ఆలయానికి పోయేటందు కొరకు, భయముతో పాటు నీలో భయము ద్వారా ప్రేరేపించి భక్తి వైపు తీసుకుపోయేటందు కొరకు ఒక ప్రాథమిక దశ లోపల మూర్తి పూజ ఉన్నదన్నట్టు. మరి ఈ మహాశయులకు ఆ దేవునికి ఎందుకు అర్థం కాదో నాకు తెలియదు. అయితే గుడుల్లో గల దేవతామూర్తులకు వారి మహిమలను వర్ణిస్తూ పుష్పాలతో అర్చించు వేద మంత్రోచ్చారణల మధ్యన పూజ అర్చన అలంకారాలు జరుపుకుంటూ ఉండే భక్తుల కంట ఆ దేవుడు మహాశయుడంట మీరు ఈ మూర్తి పూజ చేస్తున్న మీకు నరకమే సిద్ధిస్తారంట. ఆ దేవుడు ఏం దేవుడో ఎక్కడ దేవుడో కానీ ఇట్లా అంటాడంట. ఆ దేవుడు అట్లున్నాడు. చెప్తాం కదా, ఎవరికి తోచిన దేవుడు వానికి, ఎందుకంటే గిట్లా నిరూపించడానికి ఎవరికి అవకాశం లేదు. ఇట్లా గుళ్ళ లోపల మూర్తి పూజ ఈ రకంగా చేసేటువంటి వాళ్ళకి నరకం అంట. ఆ పూజలు చేస్తే ఎవరికి నష్టం ఉన్నది? ఎవరికి ఏమీ నష్టం లేదు. వాని పూలు వాడదెచ్చే, వాని నెయ్యి వాడదెచ్చుకునే, వాని పంచామృతం వాడదెచ్చే పెట్టుకొని ఏదో ఒక స్ఫూర్తి కొరకు అటువంటి భావన అయిపోయన్నాడు. వాడికి నరకం దొరుకుతుందంట. ఆ దేవుడు మహాశయుడు చెప్పే మాటలు. అదే దేవుడు ఏమంటాడంట, నాకు గోవుని బలిచ్చి తృప్తిపరచండి. విచిత్రమైన దేవుడు మహాశయుడు. సుందరమైన అందమైన యవ్వనములో గల ఆరోగ్యవంతమైనటువంటి గోవులను, ఆవులను నా పేరుతో నా తృప్తి కొరకు కోసి తలాముండెం వేరు చేసి బలివ్వండి. నాకు చాలా సంతోషం అంట. దీనికి బదులుగా మీకు స్వర్గంలో స్థానం కల్పిస్తాను. గుళ్ళలో పూజలు చేసేటువంటి వాళ్ళకేమో నరకం ఇస్తాడంట. గోవులను, అందమైనటువంటి గోవులను బలిచ్చేటువంటి వాళ్లకు స్వర్గం ఇస్తాడంట, స్థానం కల్పిస్తా అంటాడు దేవుడు. ఇది విచిత్రమైన దేవుడు. వెనుక వివరించిన ఇప్పుడు ఎగ్జాంపుల్కి రండి. ఆ తల్లి సీతాకొక చిలుకలను చంపేవాడిని సమర్థించి, ఆ తల్లి పూజకు పూలు కోసేవాడిని దండించడం, ఇది మీరు ఊహించగలరా? మీరేమంటారు దీనికి? పూలు కోసేవానికి దండించి ఈ సీతాకొక చిలుకలను చంపేవానికి సమర్థిస్తూ మెచ్చుకునేటువంటి తల్లికి మీరు ఎట్లా ఊహించగలరా? దీన్ని మీరేమంటారు? సీతాకొక చిలుకలను చంపేవాడొక దుర్మార్గుడు, వాణ్ణి సమర్థించి ఆదరించే తల్లి అది పిచ్చి తల్లి అవుతుంది అనాలా వద్దా? పూలు కోసిన వాడిని కొట్టడము, సీతాకొక చిలుకలను చంపిన వాడిని సమర్థించడం, ఆ తల్లి ఏ తల్లి కూడా ఏదో కూడా చేస్తే అది పిచ్చిది. అలాగే ఉంది ఆ ఒక దేవుని విచిత్రగాథ. గుడులలో అర్చించి పూజించే వారికి నరకం పాలు చేస్తాడట. దేవుని పేరుతో గోవును గొంతు కోసి బలిస్తే వారికి స్వర్గంలో చోటు కల్పిస్తాడంట. ఇంతకు మీకు ఈ విచిత్ర దేవుని విలక్షణ అభిమతం మీరు సమ్మతిస్తారా, విమర్శిస్తారా?
మీకే వదిలివేస్తున్నాం అన్నట్టు ఈ విషయం. తల్లి అనేటువంటిది గావో సర్వస్య మాతరహ అనే ఒకటి వాక్కు ఉన్నది అన్నట్టు. తల్లి, నా తల్లి నాకే తల్లి అవుతుంది. నేను పుట్టిన తర్వాత ఆమె పాలు నా ఒక్కనికే సరిపోతే ఒక్కొక్కసారి సరిపోవు. ఒక తల్లి ఒక శిశువుని జన్మించిన తర్వాత ఆమెకు వచ్చేటువంటి చనుబాలు ఏవైతే ఉన్నాయి కదా, అవి వానికి సరిపోతాయి, సరిపోవు. కొందరికైతే అసలు పాలే ఉండవు అన్నట్టు. అయితే ఆవు ఎందరికో తల్లి. ఒక ఆవు పాలు ఇచ్చిందంటే ఒక 10 మంది శిశువులకు సరిపోతాయి పాలు. తల్లి పాలు ఆవు పాలు రెండు సేమ్ ఈక్వల్ అంటారు అన్నట్టు. ఆవుతోని ఒక లాభం లేదు నాయన. ఆవు మొత్తం దాని యొక్క పేడతోని లాభమే, దాని యొక్క మూత్రంతోని లాభమే, దాని పాలతోని లాభమే. పాలతో తయారయ్యేటువంటి నెయ్యి, మజ్జిగ, పెరుగు ప్రతి దాంట్లో లెక్కలేనంత ప్రయోజనం ఉన్నది. మనిషి ఆరోగ్యానికి గోవు యొక్క సంపదకు ఎంతో గొప్ప సంబంధం ఉంది. తల్లి పాలతో సమానం అవి. పంట పొలాల ఆవు పేడ అమృతతుల్యం. నీవెన్ని పౌష్టిక ఎరువులు వేసినప్పటికైనా కానీ ఆవు పేడ కనుక మనకు దొరికితే, ఆ ఆవు పేడ మనము ఎరువుగా వాడి పంటలు పండిస్తే ఆ పంటల రుచి కూడా చాలా విచిత్రం, చాలా అమోఘం, చాలా శక్తివంతంగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి పూర్వకాలం లోపల శ్రీకృష్ణుడు బతికున్నటువంటి కాలం లోపల 100 ఎకరాల భూమి ఉన్నదంటే 500 ఆవులు ఉండేటువంటి. ఎవరికి ఎంత భూమి ఉంటే అన్ని ఆవులు. కాబట్టి సంపద ఆవుల ద్వారా లెక్కించబడేటువంటిది. ఇంత భూమి ఉంటే ఇన్ని ఆవులు కంపల్సరీ ఉండాలి. ఆవులు లేకుండా భూమి ఉన్నదంటే నువ్వు వ్యవసాయదారుడు కావు. ఎందుకంటే వ్యవసాయానికి పశు సంపద చాలా అనుబంధమైనటువంటిది అన్నట్టు. ఆ రోజులు అట్లా ఉండేటువంటి. ఆవు పేడ అమృతతుల్యం. పుష్కళంగా పండే పంటలకు ఆవు పేడ అత్యవసరం. ఆవు పేడ రూపాంతరం చెంది ధాన్యంగా మారుతుంది. చూడండి, ఆవు పేడ అంటే ఎరువు వేయనటువంటి భూమిని చూడండి, ఎరువు వేసిన భూమిని చూడండి. పంట ఏదైతే అధిక పంట పండుతుందో కంపేర్ చేస్తే ఒక 2 ఎకరాలు ఎరువు వేసిన భూమి లోపల, అదే సేమ్ భూమి లోపల 20 సంచుల ధాన్యం అయిందంటే, ఒక కందులో ఇలాంటి ఒడ్లు అలాంటి ఎంత ఒక 20 సంచులు, ఒక 100 సంచుల ధాన్యం 2 ఎకరాల లోపల ఆవు పేడ అలాంటిది ఎరువేసి పండిస్తే అవుతుంది అన్నట్టు. అదే మిగతా 2 ఎకరాల లోపల 50 బస్తాలేనాయి అంటే ఆ 50 బస్తాలు దేని ప్రయోజనం? ఎరువు ప్రయోజనం అన్నట్టు. పౌష్టిక అంటే మన ఈ ఆవు పేడతో తయారైనటువంటి ఎరువు యొక్క పరిణామం అన్నట్టు. అంటే ఎక్కడ పేడ రూపాంతరం చెంది ఏమైపోయింది? అదే భూమి, అదే నీరు, అంతా అదే ఉంది. బట్ పేడ లేదు. పేడ లేకపోవడం వల్ల 50 బస్తాలే అయినాయి. పేడ ఉన్న దగ్గర 100 బస్తాల వడ్లు అయిపోయినాయి. ఇక్కడ 50 అక్కడ 100 అయినప్పుడు ఆ మిగతా 50 బస్తాలు ఏవైతున్నాయి అంతే భూమి, అంతే నీరు, అంతా అదే. అంటే పేడ రూపాంతరం చెంది అన్నంగా మారిపోతున్నది. దేవుని మహిమ ఏమని చెప్పగలుగుతాం మనం? చాలా విచిత్రమైనటువంటి మహిమ. అణువు లోపల ఎట్లా వాని యొక్క దివ్యత్వం దాగి ఉందంటే ఇట్లా దాగి ఉంది, ధాన్యంగా మారుతుంది. గో సంపద భూగోళాన్ని సస్యశ్యామలం చేస్తుంది. భూగోళాన్ని మొత్తం ఆర్థిక పురోభివృద్ధిలో గోవు పాత్ర చాణక్య అర్థశాస్త్రం లోపల వస్తున్నట్టు. గోవు యొక్క పాత్ర, గో సంరక్షణ కీలక పాత్ర పోషిస్తుంటుంది అన్నట్టు. అదే గోవును దేవుని పేరిట గొంతు కోసి బలిస్తే గోజాతి అనంత పునరుత్పాదక సామర్థ్యం ఆగిపోతుంది అన్నట్టు. అంటే అర్థం ఏంటిదంటే, ఒక్క గోవు ఆ పెట్టిన తన దూడలన్నిటినీ దూడలన్నిటినీ అట్లాగే పెంచుకుంటాం. మళ్ళీ దానికి పుట్టినాయి అంటే ఒక్క గోవు యొక్క సామర్థ్యం ఎంత, పునరుత్పాదక సామర్థ్యం, దాన్ని అట్లాగే పోషించుకుంటూ పోతే పోయినరు. శ్రీకృష్ణుని కాలం లోపల ఇట్లాగే ఒక 2 గోవులు ఉన్నాయంటే 200 అయిపోయినాయి. ఇట్లా వేలకు వేలు అయిపోయినాయి. అంటే గోవు యొక్క పునరుత్పాదక సామర్థ్యం అనంతం.
అంటే భూగోళం నిండిపోతుంది అన్నట్టు. అటువంటి పునరుత్పాదక సామర్థ్యం ఆగిపోతుంది. భూమండలం ఇటువంటి గోహత్యతోని భూమండలం పాపంతో వేడెక్కి గోవు శాపంతో మానవజాతి సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ఉన్నది. ఇది వైజ్ఞానికంగా ఆలోచించాలి. దేవుని పేరుతోని జరుగుతున్న ఆటలు ఇంత అంత కాదు. ప్రపంచంలో వాళ్ళు చాలా కాలం జరుగుతూ ఉన్నాయన్నట్టు. ఎవడికి ఏది ఇష్టం వస్తే అది వాని భావజాలాన్ని తెచ్చి దేవుని యొక్క వాణిగా మానవులు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు అన్నట్టు చూస్తూ ఉన్నాం మనం. ఎంతమంది పూనకం అనేటువంటిది ఉంటుంది కదా, ఎంతమంది తాను పూనకం లోపలికి వెళ్ళిపోయి పిలిచి వాళ్ళందరికీ ఇదంతా అమ్మవారి మాట అట్లా ఇట్లా చూస్తూ ఉన్నాం ప్రపంచం లోపల. మనం వాళ్ళు చెప్పింది మనం వింటూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాము. అందులో వైజ్ఞానికత ఎంత ఉంది, హేతుయుక్తం ఎంతవరకు తార్కికమయ్యింది అనేటువంటి బుర్రలు మనం ఆలోచించాయి అన్నట్టు. ఇట్లా దేవుని పేరిట జరుగుతున్న గందరగోళాలు ఇన్ని అన్ని కావు. సనాతన ధర్మం లోపల కొంచెం మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటిది, దేవుని ఆదేశాలు ఎట్లా ఉంటాయి, ఎంత హితకారిగా ఉంటాయి, లోక కళ్యాణానికి సంబంధించినవి ఉంటాయి. వేదం మనకు అంతా చెప్పింది. తెలుసుకుంటే మనకు స్వయం శక్తి అనేది రావడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఎవడు మనల్ని మోసగించలేడు అన్నాడు. దేవుని విషయంలో వాడు అట్లా వీడిట్లా నాకు ఇట్లా తెలిసింది నీకు ఇట్లా, ఇదంతా పూనకం విషయాలు అన్నట్టు చాలా ఇంటా ఉన్నా మొత్తం మీద. కాబట్టి సనాతనులతో నా విజ్ఞప్తి ఏంటిదంటే, మన శాస్త్రాలు ఎట్లున్నాయి, భగవద్గీత లోపల ఒక దగ్గర 13వ అధ్యాయం లోపల బహుశా 5వ శ్లోకమేమై ఉంటుంది. క్షేత్ర విభాగం లోపల, అర్జున నేను నీకు చెబుతున్నటువంటి తత్వజ్ఞానం ఆషామాషి కాదు, ఏదో ఊహించి చెప్తున్నది కాదు, నేను ఏదో పూనకం వహించి చెప్తున్నటువంటి విషయం కాదు ఇది. బాగా విను. ఋషిభేర బహుధా గీతం. సనాతన ధర్మం యొక్క ఉనికి ఎట్లా చూసుకోండి. ఋషిభేర బహుధా గీతం. నేను నీకు చెప్తున్నటువంటి తార్కిక దివ్యమైనటువంటి బోధ అనేక మంది ఋషుల ద్వారా అనేక రకాలుగా ఇది ప్రతిపాదించబడ్డది. ఛందోభిర్ వివిధ పృథక్. ఛందశాస్త్రాలైన వేదం లోపల కూడా అత్యున్నత శాస్త్రీయ ప్రమాణాలతో ఈ విషయాలు చెప్పబడ్డాయి. బ్రహ్మసూత్ర పదైశ్చైవ. బ్రహ్మసూత్రాలు అంటే ఏంటిది? ఆ పరబ్రహ్మమును సూత్రీకరించి ప్రత్యక్ష ప్రమాణాలతో సహా నీకు అపరోక్షమైన అనుభవం లోపల తీసుకొని వచ్చేటువంటిది ఆ పరమాత్మ. బ్రహ్మ అంటే ఆ పరమాత్మ నీకు సూత్రీకరించి, ప్రతి దానికి ఒక సూత్రం ఉంటుంది. డార్విన్ మన ఏంటిది, న్యూటన్ సైన్స్ కూడా ఒక సూత్రం ఉన్నది, ఐన్స్టీన్ సైన్స్ కూడా ఒక సూత్రం ఉన్నది. వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలకు కొన్ని సూత్రాలు ఉంటాయి అన్నట్టు. ఆ సూత్రాల మాధ్యమికంగా టైం లేదు ఇప్పుడు చెప్పడానికి. E=mc². ఐన్స్టీన్ యొక్క సూత్రం. దీని మీద 1,00,000 పుస్తకాలు వెలిసినాయి అన్నట్టు. ఈ రకంగా ఆ సూత్రమే E=mc² అంతే. శక్తి రూపాంతరం చెంది పదార్థమైంది, పదార్థం విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారిపోతున్నది. ఇక దీని మీద ఎంతెంతో విజ్ఞాన శాస్త్రం డెవలప్ అయిపోయింది, పరమాణు విభజన జరిగిపోయింది, అణుబాంబులు తయారైపోయినాయి. అట్లా ప్రతి దానికి ఒక సూత్రం ఉంటుంది అన్నట్టు. పరమాత్మునికి కూడా వాస్తవమైనటువంటి అనుభవం లోపలి, పరమాత్ముని యొక్క అనుభవం లోపలి నువ్వు రావాలంటే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్ర పదైశ్చైవ. అవే బ్రహ్మసూత్రాలు. హేతుమద్భిర్ వినిశ్చితయి. అంటే అనేకమైనటువంటి ఎవడు ఏ రకంగా తర్కించినా కానీ బ్రహ్మసూత్రాల భగవంతుని యొక్క విషయం లోపల అన్ని రకాల సమాధానం ఇచ్చి ఆ భగవతత్వాన్ని వాని స్వానుభవం లోపల తీసుకొని వచ్చేటువంటి సత్తా సనాతన ధర్మానికి ఉన్నది. కల్లిబొల్లి కబుర్లు కావు, దేవుని గురించి మాట్లాడడం కాదు, దేవుని యొక్క అనుభూతి లోపలికి వెళ్ళిపోవడం అవుతుందో సనాతన ధర్మం యొక్క వైభవం ఉంది. దానికి మనం వారసులము. కాబట్టి ఇటువంటి అన్ని ప్రపంచం రూపాయలు జరుగుతూ ఉన్నాయి. రోజుకొక వీడియో పెడతాము. ఈరోజు మీరు ఆలోచించడానికి ఒక విషయం ఇందులో పెట్టేసినాము. ఇవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా విషయాలు మేము ప్రతిరోజు పెడతా ఉంటాము. మా వీడియోల లోపల ఒక ప్రత్యేకత ఏముందంటే మేము ఎక్కువ, ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు పురాణాలు శాస్త్రాలు వీటిని అన్నీ చెప్తూ ఉంటారు. మేమేంటంటే సమాజం లోపల ఏవైతే బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయో, సనాతనులు మాడి మసైపోవడానికి ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలను విశ్లేషించి మేము పెడతామన్నట్టు. ఎక్కువ మాకు వేరే వాళ్ళ ఆ పాండిత్య పరిజ్ఞానం అనేటువంటిది మేము ఎక్కువ దాన్ని ఉపయోగించమన్నట్టు. కాబట్టి ధన్యవాదాలు. మీరు వింటూ పోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోండి. చాలా శాస్త్రీయమైన విషయాలు ఉంటాయి. ధన్యవాదాలు.